యా. జయ గురుదేవ్ అండి, నమస్కారం. ఈరోజు మనం 29వ జ్ఞానపత్రం వైపు వెళ్దాం. జ్ఞానపత్రంలో ఏముందో చూద్దాం. ఇది డిసెంబర్ 27, 1995లో జరిగింది. వెగ్గీస్, స్విట్జర్లాండ్లో జరిగిందనమాట. సో ఒక నిశ్చలమైన మనస్సు ఒక గ్రంథాలయం లాగా చెప్తున్నా. ఏ స్టిల్ మైండ్ ఈజ్ లైక్ హ్యావింగ్ ఏ లైబ్రరీ. ఇప్పుడు ఒక లైబ్రరీ లోపలికి వెళితే వేల కొద్ది బుక్కులు ఉంటాయి అక్కడ. అక్కడ లైబ్రేరియన్ గ్రంథపాలకుడు ఉంటాడు కదా, అతడికి ఆ బుక్కుల గురించి ఏ ఏ బుక్కులు ఎక్కడుంది అని తెలుసు. బట్ అన్ని బుక్కులు ఒకేసారి అతని మనసులో ఉండదు. ఓకే. అలాగే ఏ షెల్ఫ్లో ఏ బుక్ ఉంది, ఏ ర్యాక్లో ఏ బుక్ ఉంటుంది అని ఒక డైరెక్టరీ మెయింటైన్ చేసి ఉంటాడు. అవన్నీ అతనికి, అతను కావాలంటే దాన్ని తీసి ఇవ్వగలడు. ఎప్పుడు కావాలో అప్పుడు మాత్రం తీసి ఇవ్వగలడు అతను. అలాగే మన చైతన్యము, ఈ చైతన్యములో అంత జ్ఞానము దీని లోపల దాగి ఉంది. మన ఆత్మలో ఆ, అన్నీ ఒకేసారి తెలుసుకోవాలి అనేది, ఆ, ఒకే సమయంలో తెలుసుకోవాలనేది లేదు. ఉం? ఓకే. ఈ పరిమితమైన శరీరంలో ఒకే సమయంలో అన్నీ తెలుసుకోవడానికి కుదరదు. అయితే ఎప్పుడు మనస్సు నిశ్చలంగా ఉంటుందో, ఆలోచనాతీత స్థితిలో ఉంటుందో, ఎప్పుడు మనస్సులో రాగద్వేషాలు లేవో, అప్పుడు అనంతమైన జ్ఞానాన్ని మనము తెలుసుకోగలము. ఆ క్షణం మనం ముక్తి వైపు, ముక్తిగా ఉన్నాం. మనము ముక్తులుగా ఉన్నాము. మనము ఆ జ్ఞానానికి ఒక కనెక్షన్ దొరుకుతుంది. యాక్సెస్ టు దట్ నాలెడ్జ్, ఆ జ్ఞానానికి ఒక కనెక్షన్ దొరుకుతుంది మనకు అని చెప్తున్నారు గురువుగారు. ఓకేనా? జై గురుదేవ్ అండి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.